కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు మాజీ మేయర్ డి సంజయ్. పార్టీ కోసం కష్టపడుతున్న గుర్తింపు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్. జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీ గుర్తించడం లేదని అసంతృప్తిగా ఉన్నారు సంజయ్. కాంగ్రెస్ కి రాజీనామా చేయాలని సంజయ్ పై కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో ముఖ్య అనుచరులతో సంజయ్ సమావేశం కాబోతున్నారు. దివంగత డి శ్రీనివాస్ కుమారుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంజయ్ వైఎస్ఐఎల్లో నిజామాబాద్ తొలి మేయర్గా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఆ తర్వాత పొలిటికల్గా డక్కా ముక్కీలు తింటున్న సంజయ్ ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. ఆయన్ని మరోసారి మేయర్గా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతుందనే ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి వరుసగా 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. సంజయ్ మాత్రం చట్టసభకు వెళ్లేందుకు అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉన్నారు. ఇవాళ అనుచరులతో మీటింగ్ తర్వాత ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.